సో ఆలియా భట్ శర్వరి చేస్తున్న మూవీ ఆల్ఫా ఇన్ స్పై యూనివర్స్ టీజర్ వచ్చి 5 గంటలు అవుతుంది. నాకేది తెలియదు, ఇవాళ మస్తు 12 మస్తు బిజీగా ఉన్నా, వచ్చిందని కూడా తెలియదు. అంత హైలైట్ ఉంటుంది అనమాట ఇది. సో చాలా చాలా పెద్ద ఛాలెంజ్ ఉందన్నమాట. ఎందుకంటే వార్ 2 లాంటి స్టార్ డ్రివెన్ సినిమా ఇది కూడా. ఆలియా భట్ ఇస్ స్టార్ బట్ స్టిల్ లెస్సర్ స్టార్. ఆ సినిమానే పోయిందన్నప్పుడు ఈ సినిమా ఉంటుందా లేదా? అండ్ ఆల్సో ఇండియా పాకిస్తాన్ సాగొట్టిర్రు. వార్ 2లో ఇండియా పాకిస్తాన్ లేదు, బట్ స్టిల్ ఏమో దాంట్లో ఇంకా దారుణమైన పరిస్థితి. బట్ ఏమో ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎడదిక్కు దురంధర్ త్యాగం పట్టించేసింది. స్పై అంటే ఎలా ఉండాలో అనేది దురంధర్ బాగా చూపించింది అనమాట. సో ఐ రియలీ హోప్ ఈ సినిమా బాగుండాలని కోరుకున్నా. ఆలియా భట్ కాబట్టి ఇంకేం లేదు, వైఆర్ఎఫ్ ఏమన్నా వేసుకున్న సంబంధం లేదు. బట్ ఇలా ఆలియా భట్ కాబట్టి ఐ రియలీ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. లెట్స్ వాచ్ ఆల్ఫా టీజర్. సో 18वां जन्मदिन मुबारक हो। थैंक यू पापा। ये सब आपने जो किया है मेरे लिए, okay, it really means a lot to me. ఏంది మిషనా? 34वां फ्लोर, 3418। मैं समझी नहीं पापा, वहाँ करना क्या है? वही जिसके लिए मैंने तुझे ट्रेनिंग दी है। तो ये सब मेरे बर्थडे के लिए नहीं था? अपनी 18वीं सालगिरह पे तू अपना पहला मिशन करने जा रही है। इससे ज्यादा स्पेशल क्या हो सके? ओके, दुनिया में सिर्फ 2 तरह के लोग हुए हैं, वुल्फ और शीप। मैं वुल्फ हूँ, तो क्या है? वुल्फ की बेटी वुल्फ ही होती है सर। ఓకే, బాబీ డియోల్ విలన్ కాదు దీంట్లో. ये क्या है? अल्फा अल्फा मतलब? सीक्रेट प्रोग्राम है इंडिया के नेक्स्ट जनरेशन सोल्जर्स तैयार करने के लिए। सबसे पहले, सबसे तेज, सबसे वीर। ఓకే, तो भी वही है, हमारी इकलौती। अल्फा। ఆహా, హీరోయిన్ ఈమె వర్సెస్ ఆమెనా? हैप्पी बर्थडे। ఆహా, ఆలియా భట్ బర్త్డేనా ఇవాళ? సీత, ఓకే. 3rd జూలై, ఓకే. 3rd జూలై రే, 3rd జూలై. ఓకే, జస్ట్ ఇట్స్ నాట్ లైక్ గ్రేట్, ఇట్స్ నాట్ లైక్ బ్యాడ్, ఇట్ వాజ్ ఓకే. ఓకే అంటే లైక్ బేసిక్గా మనకి స్పై యూనివర్స్లో కొంచెం డిఫరెంట్ వర్షన్ ఆఫ్ థింగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే తప్ప ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ అసలు. అండ్ నేను మొన్ననే 007 ఫస్ట్ లైట్ ఆడినా, ఈ కైండ్ ఆఫ్ మధ్యలోనే ఉంది. అంటే లైక్ 007 వేరే, లేక అప్పుడు అది వేరే విషయం, బట్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ టైం లైన్ టెంప్లెట్లో ఉందన్నమాట. ఓకే అనిపిస్తుంది, బట్ యా ఇంకా లైక్ సూపర్ అని నేను అనుకోవట్లేదు, నాకు నమ్మకం కూడా లేదు బాగుంటుందని చెప్పేసి. ఇది జస్ట్ టీజర్ కాబట్టి నేను ఇంకేమనుకోవట్లేదు. జస్ట్ టీజర్గా బ్రో జడ్జ్ చేస్తా ఒక ప్రతిసారికి. ఇది కూడా నాకు ఏమనిపించలేదు, అంత సూపర్ క్యాక్ అని ఏమనిపించలేదు. ఇట్స్ ఓకే, యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ ఓకే, అన్నీ ఓకే ఓకే అనే అనిపిస్తున్నాయి. లైక్ బట్ వైఆర్ఎఫ్ ఏదైనా ఓకే ఉంటుంది కదా, అట్లా ముఖ్యంగా స్పై యూనివర్స్లో సూపర్ ఉన్నట్టు ఏమనిపించింది, ఇట్లా ఏది అనిపించలేదు. వైఆర్ఎఫ్ సినిమాల్లో ఏ సూపర్ అనిపించింది నాకు, ఏక్తా టైగర్ మేబీ, బట్ అది కూడా బొక్కల స్టోరీ అట్లా అనుకున్నా కానీ లైక్ అంతే కదా, ఇంకేది లేదని ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. మీకేమనిపించింది చెప్పండి. నాకు ఇవాళ టోటల్గా ఫోకస్ అంతా ఎన్పికే 11 111 ప్రో, ఎందుకంటే వాళ్ళ పాలయ్య గారి బర్త్డే కాబట్టి దాని మీద ఫోకస్ 540కి వస్తుందంట, కుమ్మేద్దాం. బట్ ఇదైతే మాత్రం ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్ ఈదర్, ఇట్స్ ఓకే అనే ఫీలింగ్ ఉంది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి, బై.